హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు క్లాస్లో మనం పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా అనే టాపిక్లో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు నేర్చుకుందాం. వాటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. నువ్వు ఎదిగాక ఏమవుదాం అనుకుంటున్నావు? సో పిల్లల్ని మనం అడుగుతాం కదా, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావని. సో దాని గురించి అనమాట. ఇది ఎలా చెప్పాలి? వాట్ డూ యూ వాంట్ టు బీ వన్ యూ గ్రో అప్? వాట్ డూ యూ వాంట్ టు బీ వన్ యూ గ్రో అప్? గ్రో అప్ అంటే ఎదిగాక, అంటే పెద్దయ్యాక. వాట్ డూ యూ వాంట్ టు బీ? యూ వాంట్ టు బీ అంటే నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని అర్థం. నెక్స్ట్, నువ్వు ఒక సూపర్ హీరో కాగలిగితే నీ మ్యాజిక్ పవర్ ఏమై ఉంటుంది? సో పిల్లలు సూపర్ హీరోస్ అవన్నీ చూస్తూ ఉంటారు కదండి, కార్టూన్స్ అవన్నీ. సో వాటిల్లో నువ్వు ఏ సూపర్ హీరో అవ్వాలనుకుంటున్నావు? సో నీ పవర్ ఏంటి అని అడగాలి. ఇఫ్ యూ కుడ్ బీ ఏ సూపర్ హీరో, వాట్ వుడ్ యువర్ మ్యాజిక్ పవర్ బీ? ఇఫ్ యూ కుడ్ బీ ఏ సూపర్ హీరో, వాట్ వుడ్ యువర్ మ్యాజిక్ పవర్ బీ? కుడ్ బీ అంటే నువ్వు కాగలిగితే, సూపర్ హీరో కాగలిగితే. వాట్ వుడ్ యువర్ మ్యాజిక్ పవర్ బీ అంటే నీ మ్యాజిక్ పవర్ ఏమై ఉంటుంది. నెక్స్ట్, నిన్ను భయపెట్టే విషయం ఏమిటి? సో పిల్లలు దేనికి భయపడతారో కూడా మనం తెలుసుకోవాలి కదా, దాన్ని ఇలా అడగాలి. వాట్ ఈజ్ సంథింగ్ దట్ స్కేర్స్ యూ? వాట్ ఈజ్ సంథింగ్ దట్ స్కేర్స్ యూ? స్కేర్స్ అంటే భయపెట్టడం, సంథింగ్ అంటే భయపెట్టే విషయం అని ఇక్కడ ఈ సందర్భంలో అర్థం. నెక్స్ట్, నీకు ఇష్టమైన కామిక్ ఉందా? నీకు ఇష్టమైన కామిక్ ఉందా? డూ యూ హ్యావ్ ఎ ఫేవరెట్ కామిక్? డూ యూ హ్యావ్ ఏ ఫేవరెట్ కామిక్? ఫేవరెట్ అంటే బాగా నచ్చిన, కామిక్ అంటే పిల్లలు కామిక్ బుక్స్ చదువుతూ ఉంటారు కదా. సో ఈ స్పైడర్ మ్యాన్ అని, డిస్నీ అని, ఇలా కొన్ని కామిక్ బుక్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో నీకు ఇష్టమైనది ఏదైనా ఉందా అని అడిగే ప్రశ్న అనమాట. నెక్స్ట్, సెలవుల్లో నువ్వు ఇష్టంగా చేయాలనుకునేది ఏదైనా ఉందా? సో పిల్లలకి సెలవులు అంటే చాలా ఇష్టం కదా. సో సెలవు సమయాల్లో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మనం తెలుసుకోవడానికి ఇలా అడగాలి. వాట్ ఈజ్ సంథింగ్ యు లైక్ టు డూ ఆన్ హాలిడేస్? వాట్ ఈజ్ సంథింగ్ యు లైక్ టు డూ ఆన్ హాలిడేస్? హాలిడేస్ అంటే సెలవు రోజులు. లైక్ టు డూ అంటే నీకు ఇష్టంగా ఏం చేయాలనుకుంటున్నావు. సో దాన్ని బట్టి పిల్లలకి ఏది ఇష్టమైతే దాంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ మనకి చెప్తారు కదా. ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళకి స్విమ్మింగ్ ఇష్టమైతే స్విమ్మింగ్, లేదా ఇంకేదైనా చదువుకు సంబంధించి కానీ, గేమ్స్కి సంబంధించి కానీ సమ్మర్ టైంలో వాళ్ళకి కోచింగ్ ఇప్పించవచ్చు. సో నెక్స్ట్, నీ దగ్గర టైం మిషన్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? సో పిల్లల్ని టైం మిషన్ ఉంటే ఎక్కడికి వెళ్తావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు మనస్తత్వం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యాడ్ ఎ టైమ్ మెషిన్, వేర్ వుడ్ యూ గో? ఇఫ్ యూ హ్యాడ్ ఎ టైమ్ మెషిన్, వేర్ వుడ్ యూ గో? వేర్ వుడ్ యూ గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు. నీ దగ్గర టైం మెషిన్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అర్థం. నెక్స్ట్, నిన్ను ఎక్కువగా నవ్వించేది ఏది? సో పిల్లలకి బాగా ఇష్టమైంది లేదా వాళ్ళకి బాగా నవ్వు తెప్పించే విషయం ఏదో కనుక్కుంటే వాళ్ళు ఎప్పుడైనా బాధగా దిగులుగా ఉన్నప్పుడు మనం ఆ విషయాన్ని గుర్తు చేసో లేదా ఆ విషయాన్ని వాళ్ళకి ఇచ్చో మనం సంతోష పెట్టచ్చు కదా. సో ఇది తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఎలా అడగాలి? వాట్ మేక్స్ యూ లాఫ్ ది మోస్ట్? వాట్ మేక్స్ యూ లాఫ్ ది మోస్ట్? మేక్స్ యూ అంటే చేయడం, ఏమని? లాఫ్ అంటే నిన్ను బాగా నవ్వించేది అని అర్థం. మేక్స్ యూ లాఫ్ అంటే నిన్ను బాగా నవ్వించేది. ది మోస్ట్ అంటే ఎక్కువగా, ది మోస్ట్ అంటే ఎక్కువగా. నెక్స్ట్, నీకు బాగా ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్ ఏమిటి? సో పిల్లలు బాగా కార్టూన్స్ అవి చూస్తూ ఉంటారు కదండి. సో ఆ కార్టూన్ క్యారెక్టర్స్లో నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏమిటి అని మనం అడగాలి. సో ఎందుకని అంటే వాళ్ళు విలన్ క్యారెక్టర్ ఇష్టపడుతున్నారా, లేదా హీరో క్యారెక్టర్ ఇష్టపడుతున్నారా, కమీడియన్ క్యారెక్టర్ ఇష్టపడుతున్నారా, ఇట్లా క్యారెక్టర్స్ని బట్టి ఏంటంటే మన పిల్లలు ఎదిగేటప్పుడు ఎలా ఎదుగుతున్నారు అనేది కూడా మనం గమనించవచ్చు అనమాట. సో అందుకని పిల్లలు చూసే షోస్ని మనం కూడా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని అప్పుడప్పుడు ఇలా ప్రశ్నిస్తూ ఉండాలి. సో ఈ ప్రశ్నను ఇంగ్లీష్లో ఎలా అడగాలి? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్? ఫేవరెట్ అంటే చెప్పా కదా, ఇష్టమైన. కార్టూన్ క్యారెక్టర్ అంటే ఆ కార్టూన్లో వచ్చే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిక్కీ మౌస్ ఉంటుంది, డొనాల్డ్ డక్ ఉంటుంది, టామ్ అండ్ జెర్రీ ఉంటుంది, అలాగనమాట. నెక్స్ట్,
చెట్లు మరియు గడ్డి ఉన్న ఇంటి బొమ్మ గీయి. సో పిల్లలకి మనం డ్రాయింగ్ కూడా నేర్పిస్తుంటాం కదా. సో డ్రాయింగ్ నేర్పించినప్పుడు మనం ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు అనమాట. ఏమని, ఒక ఇంటి బొమ్మ గీయి, దాని బయట చెట్లు, నెక్స్ట్ గడ్డి, ఇవన్నీ పక్షులు ఇలా ఉండేటట్టు గీయమని చెప్తుంటాం కదా. సో ఉదాహరణకి అది ఇలా చెప్పాలి. డ్రా ఎ హౌస్ హ్యావింగ్ ట్రీస్ అండ్ గ్రాస్. డ్రా ఎ హౌస్ హ్యావింగ్ ట్రీస్ అండ్ గ్రాస్. హ్యావింగ్ అంటే కలిగి ఉన్న, హ్యావింగ్ అంటే కలిగి ఉన్న. నెక్స్ట్, నీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువు ఏది? పిల్లలకి చాలామందికి పెట్స్ ఉంటాయి కదండి. ఒకవేళ లేకపోయినా కూడా వాళ్ళకి కొన్ని పెట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనం ఇంట్లో చిన్న చిన్న పప్పీస్ని, నెక్స్ట్ పిల్లుల్ని అలా పెంచుకుంటూ ఉంటాం కదా. కొంతమంది పక్షుల్ని అలా పెంచుకుంటుంటారు. సో నీకు ఇష్టమైన పెట్ అంటే పెంపుడు జంతువు ఏది అని అడగాలి. అంటే ఇలా చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పెట్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పెట్? ఫేవరెట్ అంటే బాగా ఇష్టమైన, పెట్ అంటే పెంపుడు జంతువు. పెట్ అంటే ఏం లేదండి, పెట్ అంటే పెంపుడు జంతువు. అది ఏదైనా అవ్వచ్చు. ఏదైనా పప్పీ కానీ, అంటే కుక్క పిల్ల లేదా పిల్లి లేదా పక్షి, ఏదైనా కూడా మన ఇంట్లో పెంచుకునే జంతువుల్ని పెట్ ఎనిమల్స్ అని అంటాం అన్నమాట. ఇక్కడ పెట్ ఎనిమల్ అనకుండా సింపుల్గా పెట్ అంటే సరిపోతుంది. నెక్స్ట్, నీకు బాగా నచ్చిన రోజు ఏది? సో పిల్లలకి బాగా ఇష్టమైన రోజు ఏదో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా మనకి. సో ఆ రోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని. సో ఆ రోజు వాళ్ళు హ్యాపీగా ఎందుకు ఉంటున్నారు ఏంటి అనే కారణం కానీ మనం తెలుసుకోగలిగితే మనం వాళ్ళని ఇంకాస్త హ్యాపీగా ఉంచడానికి మళ్ళీ అదే పని మిగతా డేస్లో కూడా రిపీట్ చేయడానికి ఉంటుంది. సో ఇది ఎలా చెప్పాలి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ డే? అంటే ఉదాహరణకి పిల్లలు మోస్ట్లీ సాటర్డే, సండే ఇష్టపడతారు. ఎందుకంటే సాటర్డే నెక్స్ట్ రోజు సండే కాబట్టి వాళ్ళు ఆ రోజు హోంవర్క్ త్వరగా ఫినిష్ చేసేసుకొని చాలా సరదాగా ఉంటారు నార్మల్గా. లేదా సండే అంటే కంప్లీట్ డే హాలిడే కాబట్టి హ్యాపీగా ఉంటారు. సో అది కాక ఇంకేదైనా రోజు ఇష్టమా అనేది మనం పిల్లల నుంచి తెలుసుకుంటే సో వాళ్ళ మనస్తత్వాన్ని మనం బాగా అర్థం చేసుకున్న వాళ్ళమే అవుతాం. సో నెక్స్ట్, నువ్వు ఒక పక్షి కాగలిగితే నువ్వు ఏ పక్షి అవుతావు? సో దీన్ని బట్టి కూడా పిల్లల మానసిక స్థితిని మనం ఒక అంచనా వేయడానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ బర్డ్స్ అంటే ప్యారెట్, నెక్స్ట్ పిచ్చుక ఇలాంటి పక్షుల్ని ఎంచుకున్నారు అనుకోండి. సో దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటివి ఇష్టపడుతున్నారు. లేదు ఈగల్, నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదా క్రూరమైన పక్షులు, క్రో, సో ఇలాంటివి ఇష్టపడుతున్నారంటే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారు. సో ఇవన్నీ పేరెంట్స్గా తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళు ఇష్టపడే వాటిని గురించి కూడా మనం వాళ్ళకు అంచనా వేయడానికి, నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ మనసు మార్చడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా అడగాలి? ఇఫ్ యూ కుడ్ బీ ఎ బర్డ్, విచ్ బర్డ్ వుడ్ యూ బీ? ఇఫ్ యూ కుడ్ బీ ఎ బర్డ్, విచ్ బర్డ్ కుడ్ యూ బీ? ఇక్కడ కుడ్ బి ఏ బర్డ్ అంటే పక్షి కాగలిగితే, కుడ్ బి ఏ బర్డ్ అంటే పక్షి కాగలిగితే, విచ్ బర్డ్ ఏ పక్షి, వుడ్ యూ బీ నువ్వు అవుతామనుకుంటున్నావు, నువ్వు ఏ పక్షి అవుదామనుకుంటున్నావు అని అర్థం. నెక్స్ట్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. సో నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయాలంటే నాకు మీ సపోర్ట్ కోసమే నేను ఎదురు చూస్తుంటాను. సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఇంకెవరికైనా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో పిల్లలకి సంబంధించి మరిన్ని, అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మానసిక స్థితిని మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. సో దాని గురించి సంబంధించిన ఇంకొన్ని వీడియోస్ మనం ఫర్దర్గా చూద్దాం. సో అంటిల్ దెన్, గుడ్ బై అండ్ టేక్ కేర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. జై హింద్.